హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మనం నిన్నటి వరకు 7th క్లాస్ సాంఘిక శాస్త్రం లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసుకున్నాం, 22 ఎగ్జామ్స్. సో ఈరోజు ఈ 22 లెసన్స్ మీద జంబ్లింగ్ మెథడ్లో, అంటే లెసన్ వైజ్గా కాకుండా అడ్డదిడ్డంగా ఏ లెసన్ నుంచి అడుగుతున్నామనేది తెలియకుండా సో మనమైతే 150 బిట్స్ రెడీ చేయడం అయితే జరిగింది. సో ఈ 150 బిట్స్లో ఒక్కసారి 150 బిట్స్ని రాయడం అనేది చాలా కష్టం, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మీరందరూ చెప్పిన విధంగా 75+75 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయమని చెప్పున్నారు. సో ఆ ప్రకారంగా ఈరోజు గ్రాండ్ టెస్ట్ 1 కింద 75 బిట్స్ని అయితే మనం కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ 75 బిట్స్ అన్ని లెసన్ల మీద వస్తాయి. సో కొన్ని ఏమో ఆల్రెడీ ఉన్న బిట్స్ని రివిజన్ చేస్తూ కొన్ని కొత్త బిట్స్ను యాడ్ చేసుకొని సో ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో గతంలో అడిగినటువంటి టెట్ బిట్స్ అన్నీ ఉన్నాయి, డిఎస్సి తరహాలో అడిగినటువంటి బిట్స్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉన్నాయి. సో జాగ్రత్తగా ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా ఎగ్జామ్ అయితే రాయండి. ఈ ఎగ్జామ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ మాత్రం మర్చిపోవద్దు. దయచేసి లైక్ చేస్తే మీరు హెల్ప్ చేసినట్లే అవుతారు. లైక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వీడియో అందరికీ త్వరగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ. సో మనం లేట్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం ఈ క్రింది వాటిలో. ఆప్షన్ 1 ఒరిస్సా, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కేరళ. కేరళ అనేది సరిహద్దు పంచుకొని రాష్ట్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సెకండ్ క్వశ్చన్, అశోక్ లక్నో నుండి చెన్నై వెళ్ళాడు. ఆయన ఏ దిక్కున వెళ్ళాడు, ఏ దిక్కున ప్రయాణం చేయాడు? ఆప్షన్ 1 తూర్పు, ఆప్షన్ 2 పడమర, ఆప్షన్ 3 ఉత్తరం, ఆప్షన్ 4 దక్షిణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, దక్షిణం వైపు బయలుదేరాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ మీద, నైపర్ నది, డాన్ నది, డాన్యూబ్ నది ఏ సముద్రంలో కలుస్తాయి? ఆప్షన్ 1 నల్ల సముద్రం, ఆప్షన్ 2 ఎర్ర సముద్రం, ఆప్షన్ 3 కాస్పియన్ సముద్రం, ఆప్షన్ 4 అరేబియా సముద్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, నల్ల సముద్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, ఫోర్త్ క్వశ్చన్, తూర్పు ఇండియా కంపెనీ గుత్తాధికారాన్ని క్రీస్తు శకం 1600లో వీరి నుండి పొందింది. ఆప్షన్ 1 రాయల్ చార్టర్, ఆప్షన్ 2 బ్రిటిష్ ప్రభుత్వం, ఆప్షన్ 3 భారత ప్రభుత్వం, ఆప్షన్ 4 ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is first one, Royal Charter. So next question, fifth question screen మీద, మున్సబ్దారులు వారి జీతాలను వీటి నుండి వచ్చే ఆదాయాల నుండి తీసుకునేవారు. ఆప్షన్ 1 జాగీర్లు, ఆప్షన్ 2 రాజ్యం, ఆప్షన్ 3 ప్రదేశాలు, ఆప్షన్ 4 పరగణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, జాగీర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద, మొఘళ్ళు రాజులను
తమ చక్రవర్తిగా నామమాత్రంగా గుర్తిస్తూ స్వతంత్రంగా వ్యవహరించిన వారు? ఆప్షన్ 1 బెంగాల్, ఆప్షన్ 2 అవధ్, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, పైవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ స్క్రీన్ మీద. బ్రిటిష్ చేతిలో రాజ్యాలు పోగొట్టుకున్న వారిలో వీరు తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించారు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 నానా సాహెబ్, ఆప్షన్ 3 ఔరంగజేబు, ఆప్షన్ 4 షా ఆలం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one, నానా సాహెబ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద. రాష్ట్ర శాసనసభ సభ్యులను ఎన్నుకునే అధికారం వీరికి కలదు? ఆప్షన్ 1 ప్రజలు, ఆప్షన్ 2 ప్రజాప్రతినిధులు, ఆప్షన్ 3 ఉద్యోగులు, ఆప్షన్ 4 ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ప్రజలు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఏర్పాటు చేయబడిన సంవత్సరం? ఆప్షన్ 1 1958, ఆప్షన్ 2 1960, ఆప్షన్ 3 1962, ఆప్షన్ 4 1964. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1958. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 10th క్వశ్చన్. డాక్టర్ అంబేద్కర్కు సంబంధించిన కుల వివక్ష సంఘటన జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1981, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1901, ఆప్షన్ 4 1931. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1901. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 11th క్వశ్చన్. జ్యోతిరావు పూలే బాలికల కోసం పాఠశాల ప్రారంభించిన సంవత్సరం? ఆప్షన్ 1 1840, ఆప్షన్ 2 1848, ఆప్షన్ 3 1850, ఆప్షన్ 4 1860. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 1848. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ స్క్రీన్ మీద. తిరోగమన నైరుతి ఋతుపవనాలను ఇలా అంటారు? ఆప్షన్ 1 పశ్చిమ పవనాలు, ఆప్షన్ 2 ఈశాన్య ఋతుపవనాలు, ఆప్షన్ 3 ఆగ్నేయ ఋతుపవనాలు, ఆప్షన్ 4 నైరుతి ఋతుపవనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్
సెకండ్ వన్ ఈశాన్య ఋతుపవనాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. అసంఘటిత రంగానికి ఉదాహరణ. ఆప్షన్ 1 రైలు పెట్టెల తయారీ, ఆప్షన్ 2 బస్సుల తయారీ, ఆప్షన్ 3 ఇటుకల తయారీ, ఆప్షన్ 4 నేల బొగ్గు తవ్వి తీయుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఇటుకల తయారీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. అభంగాల రచయిత. ఆప్షన్ 1 మీరాబాయి, ఆప్షన్ 2 తుకారాం, ఆప్షన్ 3 వైష్ణవులు, ఆప్షన్ 4 జ్ఞానేశ్వర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తుకారాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ. ఆప్షన్ 1 1/2, ఆప్షన్ 2 2/3, ఆప్షన్ 3 3/4, ఆప్షన్ 4 1/3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1/2. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. మానవ సంతతి మొదట ఆవిర్భవించిన ఖండము. ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఐరోపా, ఆప్షన్ 3 ఆఫ్రికా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఆఫ్రికా. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. క్రింది వాణిలో సరైన జత కానిది. ఆప్షన్ 1 నైలు నది మధ్యధరా సముద్రం, ఆప్షన్ 2 నైజర్ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ 3 కాంగో నది ఎర్ర సముద్రం, ఆప్షన్ 4 జాంబేజీ నది హిందూ మహాసముద్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ కాంగో నది ఎర్ర సముద్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. దక్షిణాఫ్రికా వీరి వలస ప్రాంతంగా ఉండేది. ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 బ్రిటన్, ఆప్షన్ 3 పోర్చుగల్, ఆప్షన్ 4 స్పెయిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా దయచేసి లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ బ్రిటన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. ఎరుకల భాష ఈ భాషలతో మిళితమై ఉంటుంది. ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 తమిళం, ఆప్షన్ 3 కన్నడ, ఆప్షన్ 4 పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్ పైవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 20th క్వశ్చన్. సబ్ కాంట్రాక్టు విధానంలో ఆప్షన్ 1 వడికేవారు దాన్ని నేత పని వారి వద్దకు తీసుకువెళ్తారు. ఆప్షన్ 2 వర్తక శ్రేణుల విధానంలో వలె కాకుండా ఏమి ఉత్పత్తి చేయాలో వర్తకులే నిర్ణయిస్తారు. ఆప్షన్ 3 మొత్తం పని ఒకే సమూహం చేత చేయబడుతుంది. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. వడికేవారు దాన్ని అంటే దారాన్ని నేత పని వారి వద్దకు తీసుకెళ్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. బావులు లేదా బోర్లు అన్నిటిలో భూగర్భ జలాలు ఒకే మట్టంలో ఉంటే డాష్ అంటారు. ఆప్షన్ 1 జలమట్టం, ఆప్షన్ 2 వాటర్ టేబుల్, ఆప్షన్ 3 జలస్థరం, ఆప్షన్ 4 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. 1 మరియు 2 కరెక్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 22nd క్వశ్చన్. సముద్ర ప్రవాహాలకు సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 ప్రపంచ పవనాల వల్ల ఏర్పడతాయి. ఓకే. ఆప్షన్ 2 సముద్ర జల ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఏర్పడతాయి. ఆప్షన్ 3 A, B, ఆప్షన్ 4 ఏది కాదు. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. A, B 2 కూడా సరి అయినది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. భావనపాడు ప్రజలకు ప్రధానమైన పండుగ. ఆప్షన్ 1 నాగుల చవితి, ఆప్షన్ 2 గౌరీ పూర్ణిమ, ఆప్షన్ 3 ఏరువాక, ఆప్షన్ 4 దీపావళి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ గౌరీ పూర్ణిమ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. భారతదేశంలో చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానం. ఆప్షన్ 1 మొదటి స్థానం, ఆప్షన్ 2 రెండవ స్థానం, ఆప్షన్ 3 మూడవ స్థానం, ఆప్షన్ 4 నాలుగవ స్థానం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ స్క్రీన్ మీద. కాగితపు పరిశ్రమల్లో సాధారణంగా ఉపయోగించేవి. ఆప్షన్ 1 వెదురు, ఆప్షన్ 2 యూకలిప్టస్, ఆప్షన్ 3 సుబాబుల్, ఆప్షన్ 4 పైవన్నీ. The answer is fourth one, పైవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ స్క్రీన్ మీద. 9వ శతాబ్దం నాటి పాలకుల భూదాన తామ్ర ఫలకం గుచ్చం ఏ భాషల్లో రాయబడినవి. ఆప్షన్ 1 తమిళం సంస్కృతం, ఆప్షన్ 2 తెలుగు సంస్కృతం, ఆప్షన్ 3 కన్నడ సంస్కృతం, ఆప్షన్ 4 ప్రాకృతం సంస్కృతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is తమిళం సంస్కృతం. ఫస్ట్ వన్ ఆన్సర్, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ స్క్రీన్ మీద. మహమ్మద్ గోరీ చౌహాన్ వంశస్థుడైన 3వ పృథ్వీరాజ్ ఏ సంవత్సరంలో ఓడించాడు. 3వ పృథ్వీరాజ్ ఏ సంవత్సరంలో ఓడించాడు. సో ఆప్షన్ 1 1190, ఆప్షన్ 2 1191, ఆప్షన్ 3 1192, ఆప్షన్ 4 1193. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈ సెకండ్ వన్ 1191. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. వెల్లన్ వాగై అనగా ఆప్షన్ 1 బ్రాహ్మణులకు చెందిన భూములు, ఆప్షన్ 2 బ్రాహ్మణ రైతులకు చెందిన భూములు, ఆప్షన్ 3 బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూములు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూములు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. సభ, ఉర్, నగరం వంటి ఏ రాజవంశ కాలంలో గలవు? ఆప్షన్ 1 పల్లవ, ఆప్షన్ 2 చౌహాన్, ఆప్షన్ 3 చోళ, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈ థర్డ్ వన్ చోళ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 30th క్వశ్చన్. క్రీడాభిరామం అనే గ్రంథాన్ని రచించినది? ఆప్షన్ 1 విద్యానాథుడు, ఆప్షన్ 2 ఏకామ్రనాథుడు, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 వినుకొండ వల్లభరాయుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ వినుకొండ వల్లభ రాయులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 31. ఆమెను కొలిస్తే చెరువులు నిండా నీరు ఉంటుందని, ఆమె దయ వల్ల పంటలు పుష్కలంగా పండుతాయని ప్రజలు ఏ దేవతను పూజిస్తారు? ఆప్షన్ 1 కట్టమైసమ్మ, ఆప్షన్ 2 పోలేరమ్మ, ఆప్షన్ 3 మైసమ్మ, ఆప్షన్ 4 పోచమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ కట్ట మైసమ్మ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 32, క్వశ్చన్ నెంబర్ 32. చోళ రాజైన రాజేంద్ర 1 నిలబడిన సూర్యుని శిల్పం ఎవరి దగ్గర నుండి గ్రహించాడు? ఆప్షన్ 1 పల్లవుల నుండి, ఆప్షన్ 2 చాళుక్యుల నుండి, ఆప్షన్ 3 చహమన్ల నుండి, ఆప్షన్ 4 మొఘలుల నుండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ చాళుక్యుల నుండి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 33. జామియా మసీదును నిర్మించినది ఎవరు? ఆప్షన్ 1 ఔరంగజేబు, ఆప్షన్ 3 జహంగీర్, ఆప్షన్ 3 షాజహాన్, ఆప్షన్ 4 పై వారందరూ. సో జహంగీర్, ఇక్కడ జహంగీర్ మిస్ అయింది, స్పెల్లింగ్ మిస్టేక్, జహంగీర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ షాజహాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 34 క్వశ్చన్. కోరేగావ్ అనే ప్రాంతం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, మహారాష్ట్ర. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 35, క్వశ్చన్ నెంబర్ 35. షరియత్ అనే పవిత్ర న్యాయాన్ని రూపొందించినది. ఆప్షన్ 1 ముస్లింలు, ఆప్షన్ 2 సూఫీలు, ఆప్షన్ 3 సున్నీలు, ఆప్షన్ 4 క్రైస్తవులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ముస్లింలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 36 క్వశ్చన్. ఉత్తర భారతదేశంలో నూతన భక్తి ఉద్యమ ఆవిర్భావానికి నాంది పలికినవాడు. ఆప్షన్ 1 బసవేశ్వరుడు, ఆప్షన్ 2 జ్ఞానేశ్వర్, ఆప్షన్ 3 రామానుజాచార్యులు, ఆప్షన్ 4 శంకరాచార్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, రామానుజాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 37 క్వశ్చన్. మహారాష్ట్ర భక్త కవులలో ఈ క్రింది వాణిలో లేనివారు. ఆప్షన్ 1 జ్ఞానేశ్వర్, ఆప్షన్ 2 ఏకనాథ్, ఆప్షన్ 3 బసవన్న, ఆప్షన్ 4 సక్కుబాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one, Basavanna. So next question, 38 question. ఏ ప్రెసిడెన్సీలో ఒక అంటరాని కులంగా భావించబడేది. ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 2 బాంబే, ఆప్షన్ 4 మద్రాసు. సో ఏ ప్రెసిడెన్సీ అనేది కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, బాంబే ప్రెసిడెన్సీలో. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 39 క్వశ్చన్. ఏ ఉత్సవంను పైడితల్లి అమ్మవారి ఉత్సవం అని కూడా అంటారు. ఆప్షన్ 1 సిరిమాను ఉత్సవం, ఆప్షన్ 2 తోలేళ్ల ఉత్సవం, ఆప్షన్ 3 జాతర ఉత్సవం, ఆప్షన్ 4 బోనాల ఉత్సవం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సిరిమాను ఉత్సవం. సో నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్. శంకరాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవాడు. ఆప్షన్ 1 6వ శతాబ్దం, ఆప్షన్ 2 8వ శతాబ్దం, ఆప్షన్ 3 10వ శతాబ్దం, ఆప్షన్ 4 12వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 8వ శతాబ్దం. సో నెక్స్ట్ క్వశ్చన్ 41. పాలవంశీయులు పరిపాలించిన ప్రాంతం. ఆప్షన్ 1 బెంగాల్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 రాజస్థాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఆప్షన్ 1 బెంగాల్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 42. ఏ సంవత్సరంలో ఫ్లాసీ యుద్ధం వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించడం జరిగింది.
ఓడించడం. సో ఆప్షన్ 1 1752, ఆప్షన్ 2 1517, ఆప్షన్ 3 1557, ఆప్షన్ 4 1557. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 1757, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 43, క్వశ్చన్ నెంబర్ 43. ఈ క్రింది వాటిలో ఉత్తర సర్కారు జిల్లాలలో లేని జిల్లా? ఆప్షన్ 1 శ్రీకాకుళం, ఆప్షన్ 2 కర్నూలు, ఆప్షన్ 3 ప్రకాశం, ఆప్షన్ 4 గుంటూరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, కర్నూల్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 44 క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్? ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 3 వెల్లస్లీ, ఆప్షన్ 4 పై వారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పై వారందరూ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 45, క్వశ్చన్ నెంబర్ 45. జమీందారీ విధానంలో భాగంగా పండిన పంటలకు సంబంధించి సరైనది? ఆప్షన్ 1 వసూలు చేసిన 90% ప్రభుత్వానికి, 10% జమీందారులకు. ఆప్షన్ 2 వసూలు చేసిన 75% ప్రభుత్వానికి, 25% జమీందారులకు. వసూలు చేసిన 50% ప్రభుత్వానికి, 50% జమీందారులకు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, వసూలు చేసిన 90% ప్రభుత్వానికి, 10% జమీందారులకు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 46th క్వశ్చన్. 1981 నుండి 2001 మధ్య పట్టణాలలో నివసించే జనాభా రెండింతలు అవగా మోటారు వాహనాల సంఖ్య ఎన్ని రెట్లు పెరిగింది? ఆప్షన్ 1 6 రెట్లు, ఆప్షన్ 2 5 రెట్లు, ఆప్షన్ 3 7 రెట్లు, ఆప్షన్ 4 8 రెట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 8 రెట్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 47 క్వశ్చన్. ఉత్తర మెరూర్ శాసనం గల రాష్ట్రం? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఒరిస్సా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ తమిళనాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 48 క్వశ్చన్ స్క్రీన్ మీద. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడటాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 అవపాతం, ఆప్షన్ 2 బాష్పీభవనం, ఆప్షన్ 3 ఆర్ద్రత, ఆప్షన్ 4 ద్రవీభవనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అవపాతం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 49, క్వశ్చన్ నెంబర్ 49. హుద్హుద్ తుఫాను విశాఖపట్నంలో సంభవించిన సంవత్సరం? ఆప్షన్ 1 2012, ఆప్షన్ 2 2013, ఆప్షన్ 3 2014, ఆప్షన్ 4 2015.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 2014లో. సో నెక్స్ట్ క్వశ్చన్ 50 క్వశ్చన్ నెంబర్ 50. ఈ క్రింది వాటిలో సరైన అంశం. స్టేట్మెంట్ 1, సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని తగ్గడాన్ని పాటుపోట్లు అంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులను తరంగాలు అంటారు. సో ఈ రెండు స్టేట్మెంట్ సంబంధించి ఆప్షన్స్. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది కాదు. ఆప్షన్ 4 1, 2 సరైనవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 1, 2 సరైనవి. సో నెక్స్ట్ క్వశ్చన్ 51, క్వశ్చన్ నెంబర్ 51. రాష్ట్రాలు చట్టాలు చేయును అనగా రాష్ట్ర శాసనసభలో రూపొందించబడిన చట్టాలను జిల్లాలో అమలు చేసే బాధ్యత. ఆప్షన్ 1 ఎమ్మెల్యే, ఆప్షన్ 2 మంత్రి, ఆప్షన్ 3 ఎంఆర్ఓ, ఆప్షన్ 4 కలెక్టర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, collector. So next question 52, question number 52 స్క్రీన్ మీద. అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు లేని అంశాలు. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 ప్రజల నుంచి పన్నులు వసూలు. స్టేట్మెంట్ 2 భారతదేశ సరిహద్దు రక్షణ. స్టేట్మెంట్ 3 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించడం. సో ఇప్పుడు ఆప్షన్స్. ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి కావు. ఆప్షన్ 2 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1, 2 మాత్రమే సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1, 2, 3 సరైనటువంటి స్టేట్మెంట్లు. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 53, క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ మీద. డచ్ దేశస్థులు ఏ శతాబ్ద ఆరంభంలో భారతదేశంలో ప్రవేశించారు? ఆప్షన్ 1 17వ శతాబ్దం, ఆప్షన్ 2 18వ శతాబ్దం, ఆప్షన్ 3 19వ శతాబ్దం, ఆప్షన్ 4 20వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one 18వ శతాబ్దం. సో నెక్స్ట్ క్వశ్చన్ 54 క్వశ్చన్. భారతదేశంలో వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం నిరంతరం ఏ దేశాలు ఘర్షణ పడ్డాయి? ఆప్షన్ 1 బ్రిటిష్ ఫ్రెంచి, ఆప్షన్ 2 పోర్చుగీసు ఇటలీ, ఆప్షన్ 3 పర్షియా ఇరాన్, ఆప్షన్ 4 ఫ్రెంచ్ ఇటలీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ బ్రిటిష్ ఫ్రెంచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 55, క్వశ్చన్ నెంబర్ 55. తుంగభద్రా నదికి ఉత్తరంగా ఆవిర్భవించిన రాజ్యాలలో డాష్ మహా సామ్రాజ్యంగా ఆవిర్భవించింది? ఆప్షన్ 1 బహమనీ, ఆప్షన్ 2 బీజాపూర్, ఆప్షన్ 3 గోల్కొండ, ఆప్షన్ 4 కర్ణాటక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ బహమని. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 56th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన అంశం. ఆప్షన్ 1 భూగోళంపై విస్తీర్ణ పరంగా చిన్న దేశం వాటికన్ సిటీ యూరప్ ఖండంలోనే ఉంది. ఆప్షన్ 2 అంతర్జాతీయ నది డాన్యూబ్ నది యూరప్ ఖండంలోనే ఉంది. ఆప్షన్ 4 ప్రపంచ దేశాలపై పెత్తనం చలాయించాలని యూరప్ ఖండం ప్రపంచ దేశాలపై పెత్తనం చలాయించిన ఖండం యూరప్ ఖండం. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. చలాయించిన. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ పైవన్నీ సరైనటువంటి అంశాలే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 57. సముద్ర జలాల క్రమక్షయం వలన ఒక ప్రధాన భూభాగంలోకి సొన్నగా చొచ్చుకుపోయిన సముద్ర భాగాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 గల్ఫ్, ఆప్షన్ 2 అఘాతం, ఆప్షన్ 3 బాల్టిక్ అఖాతం, ఆప్షన్ 4 పవనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one అఖాతం. సో నెక్స్ట్ క్వశ్చన్ 58 క్వశ్చన్ స్క్రీన్ మీద. ఈ క్రింది వాటిలో స్కాండినేవియన్ దేశాలలో లేని దేశం. ఆప్షన్ 1 నార్వే, ఆప్షన్ 2 స్వీడన్, ఆప్షన్ 3 గ్రీస్, ఆప్షన్ 4 డెన్మార్క్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one Greece. So next question 59th question. ఐరానీస్ పర్వతాలు ఏ ఏ దేశాలలో విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ 1 స్పెయిన్ ఫ్రాన్స్, ఆప్షన్ 2 ఇటలీ ఫ్రాన్స్, ఆప్షన్ 3 ఫ్రాన్స్ స్విట్జర్లాండ్, ఆప్షన్ 4 గ్రీస్ ఫ్రాన్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is first one Spain, France. So next question screen మీద 16th question 60th question. ఉత్తర సముద్రంలోనే డాగర్ బ్యాంకును ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్న దేశం. ఆప్షన్ 1 నార్వే, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 గ్రీస్, ఆప్షన్ 4 స్పెయిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is నార్వే. సో నెక్స్ట్ క్వశ్చన్ 61 క్వశ్చన్. ప్రపంచంలో అత్యధికంగా అణు విద్యుత్తు ఉత్పత్తి వినియోగిస్తున్న దేశం. ఆప్షన్ 1 స్పెయిన్, ఆప్షన్ 2 పోర్చుగల్, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 ఇటలీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one France. So next question 62 question number 62. ఉత్తర అమెరికా ఖండంలోని మెకన్లీ ఎత్తు. ఆప్షన్ 1 61-62 మీటర్లు, ఆప్షన్ 2 6164 మీటర్లు, ఆప్షన్ 3 6166 మీటర్లు, ఆప్షన్ 4 6168 మీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one
6168 మీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ 63, క్వశ్చన్ నెంబర్ 63. ప్యారిస్లో 1889లో ఫ్రెంచ్ విప్లవానికి గుర్తుగా ఈఫిల్ టవర్ను నిర్మించారు. అయితే దీని ఎత్తు ఆప్షన్ 1 325 మీటర్లు, ఆప్షన్ 2 324 మీటర్లు, ఆప్షన్ 3 323 మీటర్లు, ఆప్షన్ 4 322 మీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 324 మీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ 64, 64th క్వశ్చన్ స్క్రీన్ మీద. భూగోళంపై అతి చిన్న సముద్రం. ఆప్షన్ 1 దక్షిణ చైనా సముద్రం, ఆప్షన్ 2 కరేబియన్ సముద్రం, ఆప్షన్ 3 అరల్ సముద్రం, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అరల్ సముద్రం. నెక్స్ట్ 65, క్వశ్చన్ నెంబర్ 65. యూరప్కి ఆగ్నేయంగా ఈ సముద్రం ఉంది. ఆప్షన్ 1 కాస్పియన్ సముద్రం, ఆప్షన్ 2 అస్సోం సముద్రం, ఆప్షన్ 3 బాల్టిక్ సముద్రం, ఆప్షన్ 4 ఉత్తర సముద్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా ఇప్పటి వరకు లైక్ చేయకపోతే దయచేసి ఈ వీడియోను లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో మనం ఎగ్జామ్స్ అయితే కంటిన్యూగా అయితే కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది అయిపోయిన వెంటనే 8th క్లాస్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ని మనం కండక్ట్ చేసుకుంటాం. సో ద ఆన్సర్ ఈజ్ చూడండి, ద ఆన్సర్ ఈజ్ కాస్పియన్ సముద్రం. సో నెక్స్ట్ క్వశ్చన్ 66th క్వశ్చన్. నీటి జంతువును పోలి ఉండే ఖండం మరియు బానిసత్వానికి ఎక్కువగా గురైన ఖండం. ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 యూరప్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is Africa. So Africa is right answer. So next question screen మీద 67th question. సుయాజ్ కాలువను ఫెర్డినాండ్ డెలెస్లీ ఆధ్వర్యంలో త్రవ్వబడింది. అయితే ఏ సంవత్సరంలో త్రవ్వారు? ఆప్షన్ 1 1865, ఆప్షన్ 2 1867, ఆప్షన్ 3 1869, ఆప్షన్ 4 1870. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 1869లో. సో నెక్స్ట్ క్వశ్చన్ 68 క్వశ్చన్ స్క్రీన్ మీద. నైజీరియా దేశంలో కనిపించే ప్రముఖ గిరిజన తెగలలో ఈ క్రింది వానిలో లేనిది. ఆప్షన్ 1 ఎబో, ఆప్షన్ 2 ఎరువా, ఆప్షన్ 3 పులాని, ఆప్షన్ 4 సావరా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, Savara. So next question 69th question screen మీద. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఆప్షన్ 1 సుపీరియర్ సరస్సు, ఆప్షన్ 2 టిటికాకా సరస్సు, ఆప్షన్ 3 బైకాల్ సరస్సు, ఆప్షన్ 4 వాన్ సరస్సు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సుపీరియర్ సరస్సు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. ఆఫ్రికాలో పండించే ముఖ్యమైన పంట. ఆప్షన్ 1 కస్వా, ఆప్షన్ 2 కొలానట్స్, ఆప్షన్ 3 కాఫీ, ఆప్షన్ 4 కోకోవా పంట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, కాఫీ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 71 క్వశ్చన్. గతంలో టెట్లో అడిగిన ప్రశ్న ఇది. భారత్లో 90% అత్యధికంగా వర్షపాతం ఈ ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది. ఆప్షన్ 1 నైరుతి ఋతుపవనాలు, ఆప్షన్ 2 ఈశాన్య ఋతుపవనాలు, ఆప్షన్ 3 తిరోగమన ఋతుపవనాలు, ఆప్షన్ 4 శీతల స్థానిక ఋతుపవనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ నైరుతి ఋతుపవనాలు. సో ఆల్రెడీ బిట్టు మనం ముందు వేరే రకంగా అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 72, క్వశ్చన్ నెంబర్ 72. వాతావరణంలో నీటి ఆవిరి ద్రవీభవనం చెంది వర్షం, మంచు, పొగమంచు, స్లీడ్, హిమపాతం మొదలైన రూపాల్లో భూమికి చేరే ప్రక్రియ. ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 అవపాతం, ఆప్షన్ 3 ఆర్ద్రత, ఆప్షన్ 4 ఏదీ కాదు. సో ఇది కూడా ప్రీవియస్ డేట్లో అడగడం జరిగింది. సో ఇది కూడా మనం ముందు ఈ బిట్ను కూడా మనం చూస్తున్నాం. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, అవపాతం. సో నెక్స్ట్ క్వశ్చన్ 73, క్వశ్చన్ నెంబర్ 73. మానవునికి పెద్దగా తెలియని ఆవరణం. ఆప్షన్ 1 మిసో ఆవరణం, ఆప్షన్ 2 వాతావరణం, ఆప్షన్ 3 ఎక్సో ఆవరణం, ఆప్షన్ 4 ధర్మో ఆవరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ఎక్సో ఆవరణం. సో నెక్స్ట్ క్వశ్చన్ 74th క్వశ్చన్ స్క్రీన్ మీద. నైరుతి ఋతుపవనాలు జూన్ 1న కేరళ మలబార్ తీరంలో తాకుతాయి. అయితే జూన్ 10న ఏ రాష్ట్రాల్లో తాకుతాయి? ఆప్షన్ 1 గుజరాత్ మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 ఒడిస్సా కర్ణాటక, ఆప్షన్ 3 న్యూఢిల్లీ గుజరాత్, ఆప్షన్ 4 మహారాష్ట్ర గోవా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, మహారాష్ట్ర గోవా. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈ టెస్ట్కి. సో రేపటి నుంచి మళ్ళీ ఇంకొక 75 బిట్స్ ఉంటాయి. సో చూడండి, మౌసం అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ 1 అరబిక్, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఇంగ్లీష్, ఆప్షన్ 4 గ్రీక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయకుంటే ఎవరైనా దయచేసి లైక్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, అరబిక్. మౌసం అనే పదం అరబిక్ పదం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. సో మీకు వచ్చిన వంటి మార్కులన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.